తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా రావడం వలన సింగరేణికి అనేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పథంలో నిలుపుతూ కొత్త బావులను తీసుకొస్తూ అండర్గ్రౌండ్ బావులను తీసుకొస్తూ ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్లు తీసుకొస్తూ జైపూర్ పవర్ ప్లాంట్ను స్పీడప్ చేసి ప్రొడక్షన్ వచ్చేటట్టుగా చేసుకుంటూ అలాగే కార్మికులకు కూడా అనేక ఫెసిలిటీస్ కల్పిస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి ఏ బొగ్గు శాఖలో ఎక్కడ కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఈ సంస్థను అభివృద్ధి పథంలో నిలిపి 70 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కూడా చేరుకున్నటువంటిది కూడా మనం చూసాం. అలాగే ఈరోజు తాడిచెర్ల దాని విషయంలో కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ లేదా తెలంగాణ బొగ్గని కార్మిక వేలం లేకుండానే ఎంఎండిఆర్ యాక్ట్ 2015 అమెండ్మెంట్ కంటే ముందు నుంచే వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని మాట్లాడినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిదే స్పష్టం. ఈరోజు 2021లో దీనికి వ్యతిరేకంగా సమ్మె కూడా చేసినటువంటిది కూడా చూసాము. ఆ సమ్మెలో అన్ని జాతీయ సంఘాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళినటువంటిది కూడా చూసాం. ఇక తాడిచెర్ల విషయానికి వచ్చినట్లయితే తాడిచెర్ల బ్లాక్ 2 అనేటువంటిది నేనంటే నేను అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో ఎవరికి అర్హత లేదని తెలియజేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. దీనికి ఓనర్ కానీ ఓన్ చేసుకునేటువంటిది కానీ క్రెడిట్ కానీ ఉద్యమం కానీ ఏదైనా సరే ఇది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది అనేటువంటిది కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ బ్లాక్ని 1995లో గుర్తిస్తే 2013లో సింగరేణికి కేటాయిస్తే దానికి సంబంధించినటువంటి ముందస్తు అనుమతులు కేంద్ర ప్రభుత్వమే కానీ అలాగే ఫారెస్ట్ అనుమతులు కానీ దీనికి సంబంధించినటువంటి లీజ్ కోసం అయితేంది ఆ రోజే సింగరేణి యాజమాన్యంతో అప్లై చేసినటువంటిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా దానికి సంబంధించినటువంటి అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది. 10 ఏళ్ల కాలం చేయడం కాకుండా ఈ మధ్య కాలంలో కూడా వచ్చినటువంటి సిఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు కూడా మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా దీన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో దానిపైన నిర్ణయం తీసుకున్నటువంటిది ఈరోజు. అంటే దీనికి సింగరేణి యాజమాన్యం అధికారులతో పాటుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. దీనికి ఓనర్షిప్ కానీ దీనికి క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీదే. ఈ విజయం వెనుక బీఆర్ఎస్ పార్టీ కన్సిస్టెంట్గా అంటే ప్రతి సంవత్సరం కూడా దీని అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎల్పిజి పాలసీ తీసుకొచ్చిందో లేదా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఏదైతే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారో అలాంటి దాంట్లోనే ఎంఎండిఆర్ యాక్ట్ రావడం అయితేంది, కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్లో కుంభకోణాలు అయితేంది, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయినాక కమర్షియల్ మైనింగ్ అయితేంది, ఇవి రెండు కూడా ఈరోజు సింగరేణికి నష్టం కలిగించేటియే. ఎందుకంటే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వల మీద ఒక్క సింగరేణికే గుత్తాధిపత్యం ఉండాలి. ఇది మోనోపాలి ఉన్నటువంటిది. దీని మీద అన్ని రకాల టెక్నాలజీని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మానవ వనరులు గొప్పగా ఉన్నటువంటిది, నైపుణ్యం కలిగినటువంటి అధికారులు, సూపర్వైజర్, కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ బొగ్గు బ్లాకులు మాకే ఇవ్వాలి వేలం లేకుండా అని పోరాడినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు కోల్ ఇండియాలో చూసినట్లయితే బ్లాకులు ఎక్కువ ఉన్నాయి. వాళ్లకు తీసేటువంటి సరైన సమయంలో తీయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఆక్షన్లో పెట్టుకుంటారు, ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు. కానీ సింగరేణిలో ఈరోజు అన్ని రకాల వనరులు కలిగినటువంటిది, మేము సకాలంలో మీరు చెప్పిన సమయంలో బొగ్గు తీయగలము అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నటువంటి మాకెందుకు ఇయ్యరు అనేటువంటిది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీదే నిజమైంది కదా. యాక్షన్ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం వల్ల ఈరోజు వేల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు లబ్ధి చేకూరింది కదా. అందువల్లనే ఈరోజు ఒక అవగాహనతోటి, ఒక ముందు చూపుతోటి ఉండాలి అనేటువంటిది. అందుకే ఈరోజు కేసీఆర్ గారు తాడిచెర్ల విషయంలో కానీ ఇతర బ్లాకుల విషయంలో కానీ సింగరేణిని రక్షించుకోవడం విషయంలో కానీ ఆ విధంగా ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ బ్లాక్ అనేది ఈరోజు తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది నామినేషన్ పద్ధతిలో. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రకటించినటువంటి దానికి ముందుగా అడిగినటువంటి బుద్ధ జ్యోతి ప్రకాష్ గారికి, సిఎండి సింగరేణి గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ యొక్క ఇంతటితో సరిపోలేదు అనేది ఈరోజు సింగరేణి సంస్థను
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్గా గుర్తించకపోవడం వలన ఈరోజు అటవీ అనుమతులు అనేటువంటిది సకాలంలో రాలేకపోతున్నాయి, పర్యావరణ అనుమతులు కూడా సకాలంలో రాకపోతున్నాయి. సో ఈ స్టేటస్ను మళ్ళీ సిపియుగా గుర్తించి సింగరేణి సంస్థను కూడా అటవీ పరిమితులు కూడా అనుమతులు రాకపోయినట్లయితే మళ్ళీ తాడిచెర్ల వెనుకకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనుమతులు